గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు జీపీఓ సంబంధించినటువంటి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు సార్. సో ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ చూడొచ్చు సార్, అడ్డా మధు అండ్ షేక్ లలీఫ్ సాహెబ్, నెక్స్ట్ ప్రవీణ్ కుమార్. సో ఇలాంటి మొత్తము దాదాపుగా ఎగ్జామ్ రాసిన మెంబర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్. జీపీఓ ఎగ్జామ్స్ టోటల్గా పోస్టులు 10,954 పోస్టులు ఉన్నాయండి. యాక్చువల్గా దాంట్లో మొత్తము 5K మెంబర్స్ 5,000 మంది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి రాస్తే 3,000 మంది దాదాపుగా 3,550 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మిగతా పోస్టులు ఏదైతే 7,000 ఉన్నాయో, మిగతా పోస్టులు 7,000 పైన ఉన్నాయో, ఈ 7,000 పైన పోస్టులు కూడా అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సార్. ఇక్కడ చూడొచ్చు సార్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు సార్, భర్తీ చేస్తారు. ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎవరు భర్తీ చేస్తారు సార్ అంటే టీజీపీఎస్సీ సార్. టీజీపీఎస్సీ దీనికి సంబంధించినటువంటి భర్తీ ఉంటుంది. ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. ఎందుకు జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది సార్ అంటే ఇక్కడ చూడవచ్చు సార్, మనకు యాక్చువల్గా జీపీఓ సంబంధించినటువంటి గ్రామ పరిపాలనా అధికారులు సో మొత్తం 12,901 గ్రామ పరిపాలన దాకా ఉంటే గ్రామంలో ఉంటే ఈ గ్రామాల్లో 10,954 వేకెన్సీస్ ఉంటే దీంట్లో ఇప్పుడు వచ్చింది మాత్రం కేవలం 3,500 మంది. ఈ 3,500 మంది కూడా సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. ఖచ్చితంగా మిగతా 7,000 ఉన్నాయో ఆ ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము నెక్స్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాలని యోచనలో ఉన్నది సార్. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యథావిధిగా వస్తుంది అనేసి ఇక్కడ మనకు ఉన్నది సార్. ఖచ్చితంగా ఇక్కడ చూడవచ్చు సార్, మనకు సెలెక్ట్ అయిన లీస్ట్ మెంబర్స్ మొత్తం సెలెక్ట్ అయినటువంటి దీంట్లో ఉన్నటువంటి లీస్ట్లో ఉన్నటువంటి మెంబర్స్ కనుక చూసుకున్నట్లయితే 3,000 ఇక్కడ చూడవచ్చు సార్, చూడండి సార్, 3,550 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్. ఈ 3,550 మెంబర్స్ కూడా ఇక్కడ గ్రామ పరిపాలనాధికారులుగా ఉంటారు. వీరు ఎవరు సార్ అంటే పాత విఆర్ఓ విఆర్ఏలు. ఈ పాత విఆర్ఓ విఆర్ఏలు గతంలో వివిధ ఏదైతే ఆఫీసులు ఉన్నాయో దానిపై సర్దుబాటు చేయడం జరిగింది కదా. సో మళ్ళీ వీరిని తిరిగి తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ఎగ్జామ్ను కండక్ట్ చేసింది సార్. సో అది మొన్న 25వ తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో కలెక్టర్ల ఆధ్వర్యంలో. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు 10,000 గాను 3,500 మాత్రమే భర్తీ అయినాయి. మిగతా 7,500 దాకా పోస్టులు కూడా ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ సార్. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది సార్. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 4 మిస్ అయ్యి బాధపడుతున్నారో ఈసారి మీరు ఆఫీసర్లు కాబోయే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది సార్. ఇన్ని నోటిఫికేషన్లు, ఇంత ఘనంగా పోస్టులు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వము వెయ్యదు సార్. ఖచ్చితంగా మీరు కనుక సరైన క్రమంలో చదివినట్లయితే ఈ యొక్క పోస్టులలో మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు సార్. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది సార్. ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారు సార్. ఖచ్చితంగా టీజీపీఎస్సీ కండక్ట్ చేసే యోచనలో ఉన్నది సార్. ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపు ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి సార్. ఇదండి ఈరోజు మనకు వచ్చినటువంటి అప్డేటు. సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అనడం.